ఊకే ఒక్కొక్కటి అని చెప్పాలి. అంతేనా? పింఛన్ వస్తుందా? పింఛన్ గయ మోడీ వస్తాను. 4,000 అన్నాడు కదా? 4,000 ఎక్కడి వచ్చిన నెలకి అన్నాడు అన్నాడు కానీ అంత దండగా మాట్లాడేది. అంతేనా? మరి ఎన్ని సంవత్సరంన్నర అవుతుంది? సంవత్సరంన్నర అవుతుంది. అప్పులు మాపి అన్నాడు, ఏది కాలే. కొంత చేసిండు, కొంత చేయలేదు. రైతుల పరిస్థితి అఘోరం ఉన్నది. ఎందుకట్లా? ఏం కనబడతా మాఫీ అన్నాడు, మాఫీయలే. ఇంకా మళ్ళీ ఇస్తున్నాడు, మళ్ళీ ఇచ్చలేదు. ఇచ్చినే మాఫీయాలి. నీళ్లు మీకు మీ ప్రాంతానికి కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చేదా? నీళ్లు బ్రహ్మాండంగా వచ్చినాయి. 6-7 ఏళ్ళ నుంచి ఎప్పుడు తగ్గిలేకుండా. ఇప్పుడు వచ్చింది. మరి మీ ఇక్కడ పంటలు పన్నాయి సార్? మామూలుగా పన్నాయి. కొద్దిగా లాస్ట్కి వచ్చినా కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. ఏట కొన్ని పోయేదా? కొన్ని ఫుల్గా నీళ్ళు ఉండేది. ఎట్లా మీ ఊరికన్నా అన్నాడు కదా సభ పెడతారు? సభ పెడతాను, ఇక్కడ పెడతాను దగ్గరనే, మా ఊర్లోనే అన్నట్టు. మీ ఊళ్ళోనే? అయితే రైతుల కాంచట పంట పొలాలన్నీ తొక్కించుకొని తీసుకుపోతారు, దౌర్జన్యంగా అంటే అన్యాయంగా గుంజుకుపోతారు అంటారా? దౌర్జన్యం అయితే ఏమీ లేదు. ఖరాబ్ అయితే ఒకవేళ ఇప్పుడు కోతకు వచ్చింది, ఖరాబ్ చేస్తే పైసలు కట్టిస్తాడు. ఎకరానా స్వచ్ఛందంగా ఇస్తారా? మీరు ఇవ్వాల్సిన దౌర్జన్యం ఏం లేదు. మంచిగా జనాలు వస్తారా? జనాలు బ్రహ్మాండంగా వస్తాడు. నేను ఉన్నది అంతేనా? కొద్దిగా వర్షం ఏం చెప్తాడు తెలియదు కానీ భగవంతుడు కానీ బ్రహ్మాండంగా వస్తాయి. మొక్కుతారా భగవంతుని వర్షం రావద్దని? కొట్టిపోయినా మంచిదే కానీ ఖరాబ్ చేయకుండా ఉండాలి అని. అంతగానో తిప్పల పడి చెప్తాను, బాగా చెప్తాను. మళ్ళీ గెలుతాడా రేవంత్ రెడ్డి? ఏమో ఇక ఈ చేసుడిని అయితే కనబడుతుంది. గెలిచేది చేసులనే కనపడుతుందా? మన ఒక్క మాటలు భలే ఇండైరెక్ట్ గా కొడతాను. మరి మనం చెప్పడానికి ఇటు